కారణాలు బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో రోగాలు వస్తాయి. మొదటి కారణం ఏంటంటే వారు చేసిన పాపాన్ని బట్టి రోగాలు వస్తాయి. మనం చేసే పాపాన్ని బట్టి మన జీవితంలోకి రోగాలు వస్తాయి. ఇశ్రాయేలీయులు చేసిన పాపాలను బట్టి వారి జీవితంలో ఎన్నో రోగాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో కఠినమైన పరిస్థితులు వచ్చాయి. మొదటిగా రోగం దేనికి వస్తుంది? మనం చేసిన పాపాన్ని బట్టి. రెండోది రోగం ఎందుకు వస్తుందంటే మనం పరీక్షించబడడానికి వస్తుంది. అర్థమైందా? రెండోది రోగం ఎందుకు వస్తుందంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. మన విశ్వాసం స్థిరమైనదో కాదో, మన విశ్వాసం బలమైనదో కాదో, మన విశ్వాసంలో ఉంటామో ఊడిపోతామో, మన విశ్వాసంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో ఉండమో అని ఆ ఉద్దేశం చేత మన జీవితాల్లోనికి రోగాలు వస్తాయి. యోబు జీవితంలో ఆ రోగం ఎందుకు వచ్చిందంటే, అలా ఎందుకు గోక్కుంటా ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే అతడు దేవుళ్ళో నిలబడతాడా ఉంటాడా ఉండడా, దేవుళ్ళో అతని విశ్వాసం బలంగా ఉందా లేదా అని పరీక్షించడానికి యోబు జీవితంలోకి ఏమొచ్చింది? రోగం వచ్చింది. మూడోదిగా రోగం ఎందుకు వస్తుందంటే దేవుని మహిమ కొరకు వస్తుంది. హల్లెలూయా. దేని కొరకు వస్తుంది? మొదటిగా రోగం మన పాపను బట్టి వస్తుంది. రెండోదిగా రోగం మనల్ని పరీక్షించడానికి వస్తుంది. మూడోదిగా రోగం ఎందుకు వస్తుందంటే ప్రభువుని మహిమపరచడానికి వస్తుంది. ఈరోజు మన జీవితాల్లోకి రోగాలు రావడానికి కారణం ఏంటంటే ఈ మూడు కారణాలు. ఇక్కడ లాజరుకు వచ్చిన రోగం పాపం నిమిత్తం కాదు, పరీక్షించడానికి కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది. దేని కొరకు? అందుకే ప్రభు ఏమన్నాడంటే ఈ రోగం మరణం కొరకు కాదు, దేవుని మహిమ కొరకే వచ్చింది. హల్లెలూయా. రోగం వచ్చిందని కుమిలిపోయి కుసించిపోతాం. నేను అంటాను, ఒకవేళ రోగం గనక మన జీవితంలోకి వస్తే ప్రప్రదంగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ రోగం నా పాపం వల్ల వచ్చిందా, లేదు ఈ రోగం నన్ను పరీక్షించడానికి వచ్చిందా, లేదు ఈ రోగం నిన్ను మహిమపరచడానికి వచ్చిందా అన్న ప్రశ్న మనలో పుట్టాలి. పుట్టిన తర్వాత ఇది నా పాపం వల్ల వస్తే నన్ను క్షమించు, నన్ను పరీక్షించడానికి వస్తే నేను నిలబడేటట్లు చేయి, నీ మహిమ కొరకు వస్తే సహించే భాగ్యాన్ని దయచేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, విన్నపం చేయాలి, విన్నవించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి లాజరు రోగం దేనికోసం వచ్చింది? పాపం చేసినందుకు రాలేదు, పరీక్షించడానికి రాలేదు, ప్రభు యొక్క మహిమ కొరకు లాజరు జీవితంలో ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఆ మాట మళ్ళీ చదువుతాం చూడండి ఒకసారి. 4వ వచనం. ఆయన ఇది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చెను. ఇప్పుడు లాజరు రోగం దేని కొరకు వచ్చింది మీరు చెప్పండి. మరలా చెప్పండి. అర్థమైపోయిందా? లాజరు జీవితంలో వచ్చింది పాపం చేసినందుకు కాదు, పరీక్షించడానికి కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది.